Dear GATE aspirants and parents, welcome back to my channel. GATE 2020 ఎగ్జామ్ 14th మార్నింగ్ సెషన్ అయితే ఈరోజు ఇప్పుడైతే అప్డేట్ రావటం అయితే జరిగింది. పేపర్ ఎలా ఉందమ్మా మరి స్టూడెంట్స్ కామెంట్ చేయండి. ఇప్పుడు నాకున్న అనాలిసిస్ ప్రకారం నేను కామెంట్ పెడతాను. మీరు కూడా ఏ విధంగా రాశారు ఎగ్జామినేషన్ మన సబ్స్క్రైబర్ అందరూ కూడా కామెంట్ పెడితే వేరే వాళ్ళకి అది హెల్ప్ఫుల్గా ఉంటుందమ్మా. చూసిందా ఇప్పుడు 14th పేపర్ మోడరేట్ టఫ్ డిఫికల్టీ లెవెల్ అక్రాస్ మేజర్ బ్రాంచెస్. మరి త్రిబుల్ కానీ సిఈ కానీ సివిల్ ఇంజనీరింగ్ జరగడం అయితే జరిగింది ఈసారి. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు చెప్తాము స్టూడెంట్స్ విత్ నోటబుల్ షిఫ్ట్ టువర్డ్స్ కాన్సెప్టువల్ అండ్ క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడిగాడంట. మరి షిఫ్ట్ 1 ఫార్నూను 9:30 నుంచి 12:30 వరకు జరిగింది. స్టూడెంట్స్ అందరిలో కూడా 8 గంటలకు వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళమన్నాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈరోజు జరిగిన పేపర్స్ సివిల్ ఇంజనీరింగ్ 1, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పిఐ పేపర్ అయితే జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ పేపర్ ఏ విధంగా అంటే మోడరేట్ ఓవరాల్గా మోడరేట్గా ఉంది సివిల్ ఇంజనీరింగ్ పేపరు. దీనిలో కూడా మంచిగా 80 మార్కులు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి 80 దాకా వచ్చినాయి. స్టూడెంట్స్కి సివిల్ ఇంజనీరింగ్లో కూడా బాగానే వచ్చినాయి. కీ సైట్స్ ది పేపర్ వాజ్ కాన్సెప్టువల్లీ డ్రివెన్. జియో టెక్నికల్ ఇంజనీరింగ్ హ్యాడ్ ద హైయెస్ట్ వెయిటేజ్. సివిల్ ఇంజనీరింగ్లో జియో టెక్నికల్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న మాకు క్వశ్చన్స్ అయితే అడిగారంట, 15 మార్కులు. ఫాలోడ్ బై ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ కూడా ఎక్కువ అడిగినట్టు వీళ్ళ సమాచారం అయితే ఉంది. సెక్షన్స్ మరి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మనం చెప్పాను కదా, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13 మార్కులు, జనరల్ యాప్టిట్యూడ్ 15 మార్కులు. ఇవి చాలా ఈజీగా ఉంటాయమ్మ. జనరల్ యాప్టిట్యూడ్ని ఎవరు కూడా వదులుకోదు. మీరు ఐఐసి ఎన్ఐటీలో సీట్ రావాలంటే జనరల్ యాప్టిట్యూడ్ని ఎవరు కూడా వదలరు. సింపుల్గా 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. వర్ రేటెడ్ ఈజీ టు మోడరేట్. మరి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ జనరల్ యాప్టిట్యూడ్ ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి. అందుకని నేను చెప్పేది ఎవరు కూడా వదులుకోవద్దు. సమ్ కోర్ టెక్నికల్ క్వశ్చన్స్ వర్ రిపోర్టెడ్ యాజ్ లెంతీగా ఉండటైతే సమాచారం. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే మరి ఇన్స్ట్రుమెంటేషన్ లాస్ట్ వీక్ అయిపోయింది. ఇప్పుడు రేపు ఈసీఈ పేపర్ ఉంది. ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ అనమాట. త్రిబుల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు ఏ విధంగా ఈక్వల్గా ఉంటారు, కొంచెము పోలికలు వేరు, ఆ విధంగా ఈ ఫ్యామిలీలో ఉంటాయి. మోడరేట్ టఫ్ ఉంది, కొంచెం మోడరేట్ టఫ్ ఉందని ఉన్నారు. మీకు ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్లో పెట్టండి. క్వశ్చన్స్ మిక్స్ మోడరేట్ టఫ్గా ఉంది. హై వెయిటేజ్ ఆన్ న్యూమరికల్ క్వశ్చన్స్, నాట్ న్యూమరికల్ క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ ది పేపర్ ఇన్క్లూడెడ్ పేపర్లో ఎక్కువగా అప్రాక్సిమేట్లీ 35 to 40 ఎంసీక్యూస్ ఉండి, 12 to 15 ఎంఎస్క్యూస్ ఉన్నాయంట, 10 to 15 నాట్ క్వశ్చన్స్. మొత్తం 100 మార్కులకి పేపర్ అయితే పెడతారు కదా. తర్వాత చూసినట్టయితే మనకు ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో డిఫికల్టీ మోడరేట్గా ఉంది. కోర్ కాన్సెప్ట్ లైక్ ఆపరేషన్ రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఆఫ్టర్నూన్ పేపర్ సంబంధించిన అప్డేట్స్ అయితే రావాలి. ఇది ఆఫ్టర్నూన్ పేపర్ అయితే జరగనుంది. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఏ విధంగా ఉందో ఒకసారి 2 to 5:32 మరి షిఫ్ట్ ట్రైనింగ్ ఈ విధంగా ఇంకా రాలేదు, వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. బయోమెడికల్ ఉంది ఆఫ్టర్నూను, మెకానికల్ ఇంజనీరింగ్, జియో ఇవన్నీ కూడా. ఓవరాల్గా చూస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మోడరేట్ టఫ్గా రావటం. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు సిఈ పేపర్ ఈజీ టు మోడరేట్గా ఉంది. ఇక్కడ త్రిబులీలో మోడరేట్ న్యూమరికల్ క్వశ్చన్స్, హై వెయిటేజ్ ఇవన్నీ కూడా చూసాం. ఇవి కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు వీళ్ళు సిఈలో. మరి సివిల్ ఇంజనీరింగ్లో కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇదమ్మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మెమరీ బేస్డ్ క్వశ్చన్, ఆఫ్ యాంప్ మెమరీ బేస్డ్ క్వశ్చన్, ఈజీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత విఅవుట్ బై నాకు తెలుసు కాబట్టి విఎన్ బై ఇది మైనస్ విఎన్ ఇంటూ ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. దిస్ ఈజ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. మనకి 100K/100 5K వస్తే మనకి 20 గెయిన్ వచ్చేసి మనకి 20 into 100 millivolts -20 into 100 millivolts వస్తుంది. ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చదువుకోవచ్చు. ఆపరేషనల్ యాంప్లిఫైర్ రిలేటెడ్ క్వశ్చన్. ఇది కూడా సిఈ క్వశ్చన్ ఉంది. జీవీపీ ప్రొక్స్పై ఛానల్లో. ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ జియో టెక్నికల్ ఎక్కువగా అడిగారు. మరి మార్క్స్ చూసినట్టయితే మరి మీకు 85 to 95 మార్క్స్ రావచ్చు అని ఒక కథనం అయితే రావడం సివిల్ ఇంజనీరింగ్లో. 85 to 85 ఇలా వచ్చి ఇది లాస్ట్ ఇయర్ ట్రెండ్ లాగానే. మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చూస్తే జనరల్ యాప్టిట్యూడ్ 15, ఇది వెయిటేజ్ అమ్మ. దీని ప్రకారం సివిల్ ఇంజనీరింగ్లో ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ ఇచ్చారు. ఇవన్నీ సివిల్ పేపరు.
ఇవన్నీ కూడా డిఫరెంట్ వెయిటేజ్. మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఎలక్ట్రికల్కి అయితే 25 మార్కులకు వచ్చింది, ఓబీసీ 22.5 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపరు. ఎస్సీ అయితే 16 మార్కులు. సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ 29.2, ఓబీసీ ఎన్సీఎల్ 26, ఎస్సీ 19.4 మార్క్స్ అయితే లాస్ట్ ఇయర్ కట్. ఇది స్టూడెంట్స్ మన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఆల్రెడీ చేసే మన వీడియోలో ఉంది, చూడండి ఒకసారి మీకు. ఇదేంటో మరి సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 29.2, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓబీసీ 26, ఎస్సీ 16 మార్కులు. స్కోరు 350కి 350 వచ్చినాయి, జనరల్కి 317, ఎస్సీ ఎస్టీ 242, మ్యాక్సిమం మార్క్స్ 89 మార్కులు వచ్చినాయి లాస్ట్ ఇయర్. 89 వచ్చిన వరకు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు సివిల్ ఇంజనీరింగ్లో. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే లాస్ట్ ఇయర్ 25 మార్కులు వచ్చినాయి జనరల్ స్టూడెంట్స్కి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 22. ఇది బేసిక్ కట్ ఆఫ్. ఎస్సీ ఎస్టీ 16.6 మార్కులు వచ్చినాయి, జనరల్ 350 మార్కులు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 320, ఎస్సీ ఎస్టీ 251, 21.67. ఇతనికి ఆల్ ఇండియా ఎయిర్ రావటం అయితే జరిగింది లాస్ట్ ఇయర్. ఇది స్టూడెంట్స్ మీరు ఈరోజు మార్నింగ్ సెషన్ February 14th అయిపోయింది. మరి ఆఫ్టర్నూన్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, CE2 ఇలాంటి పేపర్స్ అయితే ఉండటం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్. మరి రేపు మరి ఆఫ్టర్నూన్ బయోమెడికల్ కూడా ఉంది. రేపు జరిగే ఈసీఈ మేజర్ ఈసీఈ వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ, DDM Tech ఫ్రమ్ IISc బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.